ఈ మంత్ మొత్తం చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా మనకి. అట్లా వర్క్‌లో కానీ, స్టూడెంట్ పరంగా చూసుకున్నా, వర్క్ వైస్ చూసుకున్నా వీళ్ళకి ఎక్కువగా కాంపిటీషన్ ఎక్కువైపోతదనమాట. అంటే ఎవరు చూసినా అంటే ఒక పోటీతత్వం ఉంటది. వాళ్ళకంటే నేను బెటర్ చేయాలి, నాకంటే వాళ్ళు బెటర్‌గా చేయాలి అన్న అట్లాంటిది వీళ్ళకి ఎక్కువగా కనపడుతుంది. ఓకే. వర్క్‌లో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతది. పని ఒత్తిడి. ఆ పని ఒత్తిడి వల్ల మీకు కూడా చిరాకు ఎక్కువైపోతూ ఉంటదనమాట. ఆ చిరాకులో ఏంటంటే, ఈ ఉద్యోగం నేను రిజైన్ చేసేస్తాను. ఈ ఉద్యోగం నేను మానేస్తాను. నేను ఇంకా హ్యాండిల్ చేయలేను. నా బాస్ తోటి నాకు ఇంకా పడట్లేదు. ఐ వాంట్ టు క్విట్ ద జాబ్ అని ఇట్లాంటి ఎక్స్‌ట్రీమ్ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. మీ చేతిలో జాబ్ ఉన్నా లేకపోయినా ఇంకా నా వల్ల కాదు. ఐయామ్ డన్. ఐ వాంట్ టు జస్ట్ గివ్ అప్ అనేసి ఒక థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి థాట్స్ వచ్చినప్పుడు కొంచెం ఒక్క స్టెప్ బ్యాక్ చేయండి. అంత మంచి టైం కాదు ఇప్పుడు మీకు. మీరు మానేయగానే మిమ్మల్ని పిలిచి జాబ్స్ ఇచ్చేంత అవకాశాలు ఎక్కడా లేవు కాబట్టి స్టెప్ బ్యాక్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 15th ఆఫ్ జూన్ వరకు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి లేదు వీళ్ళకి. ఓకే.